హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. పిడిగిరాల కుకింగ్ ఛానల్లో ఈరోజు సేమియా కేసరి చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: సేమియా కేసరి 1 కప్పు, పంచదార 1/2 కప్పు, జీడిపప్పు, కిస్మిస్సులు తగినంత, 2 స్పూన్లు నెయ్యి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇలా గ్యాస్ కొట్టి బాండీ పెట్టి దాంట్లో ఇందాక మనము 2 స్పూన్లు నెయ్యి అనుకున్నాక 2 స్పూన్లు నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా బాగా నెయ్యి కరిగేదాకా ఇలా నెయ్యి కడిగాక మనం జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాక సరిపోయినన్ని ఇలా కొంచెం ఇవి కూడా కొంచెం బాగా వేయించుకోవాలి, కొంచెం కలర్ వచ్చేవారు. అలా వేయించుకొని అవి పక్కకు తీసుకోవాలి. ఇలా పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కొంచెం కలర్ వచ్చాక. ఇలా పక్కకు తీసుకున్నాక మనం సేమియా 1 కప్పు అనుకున్నాక ఆ సేమియాని నెయ్యిలో ఇలా వేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కాస్త చిన్న మంట పెట్టుకొని చక్కగా కలర్ వచ్చేంత వేయించుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి దీన్ని. ఈ సేమియా కేసరికి నెయ్యి ఎంత బాగా ఎక్కువ ఉంటే అంత బాగా టేస్ట్ వస్తుంది. సేమియా కేసరికి ఎంత నెయ్యి ఎక్కువ ఉంటే అంత బాగా టేస్ట్ వస్తుంది. చక్కగా ఇలా కలుపుకుంటూ ఉంటే కలర్ చేంజ్ అయ్యిద్ది. అడుగంటకుండా చక్కగా చాలా బాగుంటుంది. ఇలా కలర్ వచ్చింది కదా, మన కలర్ వచ్చేదాకా అనుకున్నాం కదా. ఇలా కలర్ వచ్చేదాకా వేయించుకొని దీన్ని పక్కన బౌల్లోకి తీసుకోవాలి. పక్కన బౌల్లో తీసుకున్నాక వేగాక మనం పక్కన బౌల్లోకి తీసేసుకున్నాంగా సేమియాని. ఇప్పుడు ఈ కళాయిలోని వేడి నీళ్ళు పక్కన దాంట్లో కాగబెట్టుకొని 1 కప్పు, మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వాటర్, వేడి వాటర్ ఇలా వేసుకోవాలి. 1 కప్పే, 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు. ఇవి బాగా ఎక్కువ మంట పెట్టుకొని బాగా కాగాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదండి. వాటర్ మరిగాక మనం పక్కన పెట్టుకున్న సేమియాలు వేసుకోవాలి. వాటర్ మరిగాక
ఇలా కలుపుకుంటే చక్కగా ఉడుకుతుంటుంది, చక్కగా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు చూడండి, ఇందాక మనం ఉడికించుకుంటున్నాం కదా, ఇప్పుడు నీళ్ళన్నీ దగ్గరకు వచ్చింది. ఇలా దగ్గరకు వచ్చింది. బాగా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకాస్త నెయ్యి, ఒక స్పూన్, ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది దీంట్లో. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఒక స్పూను నెయ్యి, మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి. స్పూన్ నెయ్యి. ఇప్పుడు మనం పంచదార అరకప్పు అన్నాం కదా, ఈ పంచదార కూడా దీంట్లో ఇలా వేసుకోవాలి. పంచదార అరకప్పు అన్నపనగా పంచదార కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. చిన్న మంట పెట్టుకొని కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుంది. బాగా కలుపుకోవాలి. ఇలా పంచదార వేసాక ఇట్లా కరిగాక కొంచెం ఇది కొంచెం దగ్గరకు వచ్చేదాకా బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా దగ్గరికి వచ్చేటట్టుగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గర పడుతుంది. చూడండి, ఇప్పుడే పాకంతా ఇదైపోయి దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా దగ్గరకు వస్తుంది. ఇంకొద్దిసేపు ఒక 5 నిమిషాలు పాటు దగ్గర పడుతుందిగా ఫ్రెండ్స్, ఇలా చక్కగా దగ్గర పడుతుందిగా. ఇలా చూడండి, ఇట్లా దగ్గర పడినప్పుడు కొంచెం 2 ఆలుకాయల పొడి కొంచెం బాగా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆలుకాయల పొడి వేసుకుంటే. ఇలా ఆలుకాయల పొడి వేయగానే ఎంత బాగా స్మెల్ వస్తుందో ఫ్రెండ్స్, చాలా బాగా. ఇట్లా ఆలుకాయల పొడి వేసాక కలరు కొంచెం చిటికేడు కలరు, ఇష్టమైన వాళ్ళు కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. కలర్గా ఉంటుంది, కొంచెం కలరు. ఇలా కలర్ వేసి కొంచెం సేపు ఇలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల తర్వాత బౌల్లోకి తీసుకున్నాము. చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో కేసరి. చక్కగా సేమియా కేసరి ఎంత చక్కగా రెడీ అయిందో, నీట్గా, అసలు ఎంత పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా చక్కగా బాగా రెడీ అయింది. చూడండి, చాలా బాగుంది. ఇలా మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. పిల్లలు పెట్టిన ఎవరన్నా చుట్టాలు ఇంటికి వచ్చినా చక్కగా 5 నిమిషాల్లో బాగా 15 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
సూపర్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది. ఇలా మీరు చేసుకొని తినండి. బాయ్ ఫ్రెండ్స్.